హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో మీల్ మేకర్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇది బగారా అన్నంలోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, పరోటాలోకి కానివ్వండి చాలా బాగుంటుంది. సింపుల్గా మన ఇంట్లో ఏముంటాయో ఆ ఇంగ్రీడియంట్స్తో చేశాను. ఫస్ట్ మీల్ మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టేసుకోవాలి. పెద్ద మీల్ మేకర్లు అయినా చిన్న అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది వీలుగుంటే అది వేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి అల్లం ఎల్లిగడ్డ, ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, ఒక పెద్ద మిర్చి, 5 టమాటాలు, కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కగానే 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డను అయితే వేసేసుకోండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. నేను మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీరు కర్రీ ఎక్కువ వండాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఆనియన్ వేసుకోండి, క్వాంటిటీని బట్టి. తర్వాత ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించేయాలండి. గ్రేవీ ఉడికేలోపు మసాలా రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అంతా పెరుగు తీసుకున్నాను, 1 టీ స్పూను సాల్ట్ తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత మెంతి పొడి వేస్తున్నాను. ధనియాలు ఆల్రెడీ నేను గ్రైండ్ చేసేటప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు వేసుకోవట్లేదు. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు గడ్డలుగా ఉండకుండా స్మూత్ పేస్ట్ లాగా అయ్యేటట్టు మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కూరని చెక్ చేసుకోవాలండి, దగ్గరికి అయిందో లేదో. మనకు పచ్చివాసన అంతా పోయి ఉడికి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న మసాలా అనేది దాంట్లో కళాయిలో వేసేసుకోవాలి. మసాలా అనేది గ్రేవీలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా కూడా మనకు ఉడికి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఒక 5 నిమిషాలు మూతపెట్టి ఉడికించుకుంటే ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది. చూసారా, మనకు కంప్లీట్గా ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం మీల్ మేకర్ని పిండేసి ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. గ్రేవీ మాత్రం చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చపాతీలకు కానివ్వండి, బగారన్నంలోకి కూడా బాగుంటుందండి. సింపుల్గా చేసుకున్నప్పుడు జీరా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీల్ మేకర్ వేసుకున్న తర్వాత కలిపేసి మళ్ళీ వీటిని ఉడికించుకోవాలి. మీల్ మేకర్లు అంతా గ్రేవీని పీల్ చేసి మంచిగా మీల్ మేకర్లు అనేవి టేస్టీగా తయారవుతాయి అన్నమాట. చూసారా, ఇప్పుడు కూడా మనకు కొంచెం ఆయిల్ అనేది వచ్చేసింది. ఇంకా కొంచెం ఆయిల్ అనేది రావాలి. మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇంకొంచెం మీద ఉడకాలి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. నేనైతే జార్ కడిగిన నీళ్ళు అయితే పోసేస్తున్నాను. వాటర్ ఎందుకు వేసానంటే కర్రీ అంతా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది, మనకు గ్రేవీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం వాటర్ వేసామనుకోండి, కర్రీ ప్రిపేర్ అయిపోయి అంత అయిపోయినాక కూడా మనకు గ్రేవీ లాగానే ఉంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మంచి అరోమా కూడా వస్తుందండి. మీరు ఇంకొంచెం మసాలా మాకు కావాలనుకుంటే ఈ టైంలో కూడా కొంచెం లైట్గా మసాలా అనేది చల్లుకోండి. నాకు మసాలా ఎక్కువ అవసరం లేదు, అందుకే నేను వేయట్లేదు. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించామనుకోండి, మనకు మంచి గ్రేవీ అనేది తయారైపోతుంది. చూసారా, మంచిగా ఉంది కర్రీ మాత్రం, చూడటానికి చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.